అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక సమీక్ష నిర్వహించారు. అమర్నాథ్ యాత్ర సన్నాహాలను సమీక్షించడానికి జమ్మూలో హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం చేపట్టనున్నారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. భారీగా సాయుధ దళాలను కేంద్ర ప్రభుత్వం మోహరించింది. జులై 3 నుంచి ఆగస్టు 9 వరకు అమర్నాథ్ యాత్ర కొనసాగుతూ ఉండడంతో అమిత్ షా ఇవాళ రివ్యూ చేపట్టి అధికారులకు కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక సమీక్ష నిర్వహించారు. అమర్నాథ్ యాత్ర సన్నాహాలను సమీక్షించడానికి జమ్మూలో హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం చేపట్టనున్నారు. మరి ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. భారీగా సాయుధ దళాలను కేంద్ర ప్రభుత్వం మోహరించింది. జులై 3 నుంచి ఆగస్టు 9 వరకు అమర్నాథ్ యాత్ర కొనసాగుతూ ఉండడంతో అమిత్ షా ఇవాళ రివ్యూ చేపట్టి అధికారులకు కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు. అమర్నాథ్ యాత్ర గురించి మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్. ఆపరేషన్ సింధూర్ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2 రోజుల పాటు కాశ్మీర్ పర్యటించారు. అందులో ముఖ్యంగా 2 రోజుల పాటు అయితే అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో అంటే గత నెల జరిగినటువంటి పహల్గామ్ దాడి చూసుకున్నాం. మరి పహల్గామ్ దాడి తర్వాత కాశ్మీర్లో జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు. మరి ఆ నేపథ్యంలోనే ఇప్పుడు పహల్గామ్ అంటే కాశ్మీర్లో మరొక యాత్ర కొనసాగుతుంది. భారతీయులకు అత్యంత అంటే పవిత్రమైనటువంటి యాత్రలో అమర్నాథ్ యాత్ర ఒకటి. మరి అలాంటి యాత్ర కాశ్మీర్లో కొనసాగుతుంది. మరి పహల్గామ్ దాడి తర్వాత కాశ్మీర్ పరిస్థితుల పైన అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆందోళన లేకుంది. అంటే కాశ్మీర్కి వెళ్ళడం భద్రతనైనా, కాశ్మీర్కి వెళ్తే అది ఇలాంటివి ఏమైనా జరగవచ్చా అనేటువంటి చాలా మందిలో ఒక ఆందోళన అయితే ఉండిపోయినట్టు పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో జరగబోయేటువంటి అమర్నాథ్ యాత్రకు కొన్ని లక్షలాది మంది వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరి ఇప్పుడు అలాంటి వచ్చే భక్తులకు ఆ భద్రత భరోసానివ్వడంలో అమిత్ షా అయితే కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి 2 రోజుల పాటు ఆయన పర్యటించారు జమ్మూ కాశ్మీర్ అంతా కూడా. దీంట్లో ప్రధానంగా అమర్నాథ్ యాత్ర గురించి మాత్రమే ఆ యొక్క ప్రయారిటీ అయితే ఉంది. మరి అక్కడ జమ్మూ కాశ్మీర్లో 2 రోజులు పర్యటించిన ఆయన అమర్నాథ్ యాత్ర కోసం దాదాపు 581 కంపెనీల కేంద్ర సాయుధ కంపెనీల బలగాలను ఆయన మోహరించున్నారు. అలాగే BSF, IBF అలాగే SSBలకు చెందినటువంటి 42,000 మంది జవాన్లు యాత్రా మార్గంలో భద్రతను పర్యవేక్షిస్తారని, మరి అలాగే పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పటికే కొన్ని కంపెనీల బలగాలన్నీ కూడా అక్కడికి మోహరించాయని, అలాగే మిగిలిన 420 కంపెనీ భద్రతా సిబ్బంది వెంటనే యాత్రా మార్గంలో విధుల్లో చేరుకోవాలని అమిత్ షా ఆదేశించారు. అంటే యాత్రకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పూర్తిగా అంటే దేశ నలుమూల నుంచి ఇక్కడి నుంచి వెళ్తుంటారు, ప్రపంచ వ్యాప్తంగా అమర్నాథ్ యాత్రకు వస్తుంటారు. మరి అలాంటి వచ్చినటువంటి ఏ ఒక్క భక్తుని కూడా చిన్నపాటి ఇబ్బంది జరగకుండా ఇక్కడ ఎలా అయితే భక్తులు వస్తారో అలా మళ్ళీ వెళ్ళేలాగా సజావుగా సాగాలి యాత్ర అనేటటువంటి నేపథ్యంలో అమిత్ షా ఈ 2 రోజుల పాటు యాత్ర అయితే కొనసాగుతుంది. మరి దీంట్లో దాదాపు భద్రత విషయంపైన ఎక్కువగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే జమ్మూ కాశ్మీర్లో స్థానిక పోలీసుతో పాటు ఆ కేంద్ర బలగాలను అలాగే సాయుధ బలగాలను మొత్తంగా కూడా ఆయన అందరితో కూడా రివ్యూ ఒకటి ఏర్పాటు చేశారు. ఈ బలగాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం జూలై 3న మొదలైనటువంటి యాత్ర ఆగస్టు 9న ముగుస్తుంది. మొత్తం 38 రోజుల పాటు కొనసాగేటువంటి ఈ అమర్నాథ్ యాత్ర సజావుగా సాగాలనే ఉద్దేశంతోనే 2 రోజుల పాటు అమిత్ షా కాశ్మీర్ పర్యటన నిర్వహించారు. దీంట్లో కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. రైట్ మహేందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.